శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఎంతో విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం ఉండాలని కోరుకునేవారు వీలైనంత వరకు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు వస్తాయి. ఈ పూజ కోసం పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. భక్తి, శుభ్రత, మంచి మనసు ఉంటే చాలు. ముందుగా పూజకు కావలసిన వస్తువులు ఇంట్లోనే అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. అమ్మవారి పూజ చేసుకోవడానికి పసుపు, కుంకుమ, పువ్వులు, దీపం, నూనె లేదా నెయ్యి, అక్షింతలు, ప్రసాదంగా ఏదైనా పండ్లను సమర్పించవచ్చు. అది పనిగా అమ్మవారి విగ్రహాన్ని కొనుక్కొచ్చుకొని పూజ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఫోటోని, అమ్మవారిని భక్తితో పూజిస్తే అమ్మవారు కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మొదట బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని ప్రత్యేకంగా శుభ్రం చేసి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని అక్కడ ఉంచాలి. వీలైతే పూజా స్థలం ముందు చిన్న ముగ్గు వేసుకోవచ్చు. తర్వాత శుభ్రమైన వస్త్రములు ధరించి పూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి, అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఉండేలా అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని భక్తితో స్మరించాలి. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి పూలతో అమ్మవారిని అలంకరించాలి. ఎటువంటి మంత్రాలు అవసరం లేకుండా అమ్మవారిని మనసులో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే జపిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఏదైనా నైవేద్యం తయారు చేసి ఉంటే తయారు చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా పండ్లు, పాలు లేదా మీకు వీలైన సాధారణ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మ, ఈ నైవేద్యాన్ని భక్తితో సమర్పిస్తున్నాను, మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడమ్మా అని ప్రార్థించాలి. కొంతసేపటి తర్వాత దాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులతో పంచాలి. వీలైతే అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. పసుపు, కుంకుమ, తమలపాకు, వక్క వాటిని మీ సంప్రదాయం ప్రకారం సమర్పించవచ్చు. ఇవి అందుబాటులో లేకపోయినా పూజ అసంపూర్ణంగా అవుతుందని భావించాల్సిన అవసరం లేదు. చివరిగా భక్తితో అమ్మవారిని నామస్మరణ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మనసులో ఉంచుకోండి. చివరిగా అమ్మవారికి హారతి ఇవ్వండి. అమ్మవారికి హారతి ఇస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే నామాన్ని భక్తితో జపించండి. తర్వాత కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని హారతి ఇవ్వండి. సుమంగళి స్త్రీలు చేయగల చిన్న పరిహారం ఏంటంటే, శ్రావణ శుక్రవారం రోజు వీలైతే ఒక సుమంగళి స్త్రీకి పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి గౌరవించండి. ఇది తప్పనిసరి కాదు, మనకు వీలైనంత వరకు మన సామర్థ్యానికి తగ్గట్టుగా చేయడం మంచిది. పూజలో వస్తువులు ఎక్కువగా ఉండటమే ముఖ్యమని భావించకండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని వాళ్ళు నగలు వేసుకున్నారు, పట్టుచీరలు కట్టుకొని అమ్మవారికి అలంకరించడం కాదు. భక్తితో ఒక్క దీపం వెలిగించిన అమ్మవారికి అదే చాలు కరుణిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.